హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ నిమ్మకాయ పులిహార. అందరికీ తెలిసిన ఒక సింపుల్ రెసిపీ ఈ పులిహార అనేది. కానీ ఇందులో నిమ్మరసంతో పాటు సాల్ట్ అనేది తగిన క్వాంటిటీలో వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఇందుకోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని సన్నటి సెగ మీద గింజ లోపలికల్లా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మసాలా దినుసులు అన్నింటినీ ఫ్రై చేసుకున్న తరువాత అందులో 7-8 పచ్చిమిర్చి చీలికలు, 4 ఎండుమిర్చి, 10-12 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో 1/2 టీ స్పూన్ పసుపు, చిటికెడు ఇంగువ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత ఈ మొత్తాన్ని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి రైస్లో వేసుకోవాలి. అందులోనే 2 నిమ్మకాయల్ని రసం తీసి పోసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నిమ్మరసం అనేది పులుపుకు తగిన విధంగా పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా రైస్ ముక్కలు అవ్వకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, వేడి నిమ్మకాయ పులిహార రెడీ. అప్పటికప్పుడు 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోగలిగే ఈ పులిహార మార్నింగ్ టిఫిన్గా కానీ మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి కానీ సూపర్గా ఉంటుంది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.